Hello friends, welcome to my video. This video is sponsored by School of Business Organization Private Limited. Thank you. ஸ்கிப் பண்ணாதீங்க. பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும் கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు సహజంగా మనం పట్టించుకొని కొన్ని సోషల్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు నచ్చితే ఆచరించండి, లేకపోతే వదిలేయండి. ఓకే. ఒకరికి 2 సార్లకు మించి అదే పనిగా కాల్ చేయవద్దు. వారు సమాధానం ఇవ్వకపోతే వారికి వేరే చాలా ముఖ్యమైన పని ఉందని అర్థం. అవతలి వ్యక్తి అడగకముందే మీరు అరువు తీసుకున్న డబ్బును వారికి తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న మొత్తమైనా సరే అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఎవరైనా మీకోసం పార్టీ ఇస్తున్నప్పుడు మెనూలో ఖరీదైన వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్ చేయవద్దు. వీలైతే మీకోసం వారినే ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని అడగండి. మీకు ఇంకా వివాహం కాలేదా? మీకు పిల్లలు లేరా? ఎందుకు మీరు ఇల్లు కొనలేదు? వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుటివారిని అడగవద్దు. అవి వారి సమస్యలు, మీవి కావు. మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ మీరే తలుపు తెరిచి లోపలికి ఆహ్వానించండి. అమ్మాయి, అబ్బాయి, చిన్న పెద్ద ఎవరైనా సరే ఒకరికి పట్ల మంచిగా ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా మారరు. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని వారు సరదాగా తీసుకోకపోతే వెంటనే దాన్ని ఆపివేయండి. మరలా చేయవద్దు. బహిరంగంగా ప్రశంసించండి, ప్రైవేటుగా విమర్శించండి. ఒకరి బరువు గురించి మీరు ఎప్పుడూ వ్యాఖ్యానించవద్దు. మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు అని చెప్పండి. అప్పుడు బరువు తగ్గడం గురించి మాట్లాడాలనుకుంటే వారే మాట్లాడతారు. ఎవరైనా వారి ఫోన్లో మీకు ఫోటో చూపించినప్పుడు అదొక్కటే చూడండి. ఎడమ లేదా కుడివైపుకు స్వైప్ చేయవద్దు. తర్వాత ఏముంటాయో మీకు తెలియదు కదా. మీరు ఒక సీఈఓతో ఎలా వ్యవహరిస్తారో అదే గౌరవంతో క్లీనర్తో కూడా వ్యవహరించండి. మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే ప్రజలు ఖచ్చితంగా దాన్ని గమనిస్తారు. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడు సలహా ఇవ్వకండి. సంబంధం లేని వారికి మీ ప్రణాళికల గురించి చెప్పొద్దు. ఒక స్నేహితుడు, సహోద్యోగి మీకు ఆహారాన్ని ఆఫర్ చేసినప్పుడు మర్యాదగా నో చెప్పండి. కానీ రుచి లేదా వాసన చూసిన తర్వాత నో చెప్పవద్దు. అట్లా చేస్తే మీరు వారిని అవమానించినట్టే. మరో ముఖ్య విషయం, ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా మీ పనేదో మీరు చూసుకోండి. మీకు నచ్చితే ఆచరించండి, లేకపోతే వదిలేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే 4 కామెంట్స్, నచ్చితే ఒక లైక్, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.